మరి ఏం రాక్షస పుట్టుక పుట్టిండో అర్థం కాదు ఈ రేవంత్ రెడ్డి. నాకు ఒక ఏది పురాణ కథ యాదకొస్తుంది. వెనుకటికి ఓ రాక్షసుడు తపస్సు చేసిండట, బాగా తపస్సు చేస్తున్నట. ఇక శివుడికి ఏమో ఊకనే దయగల గుణమే. వెంటనే ప్రత్యక్షమైపోయి, ఎందుకయ్యా ఇంతగానం తపస్సు చేస్తున్నావు, నా గురించి ఇన్ని బాధలు పడుతున్నావు అని తెలంగాణ ప్రజలు ఎట్లయితే వరం ఇచ్చిరో అట్లా శివుడు కూడా ఆ రాక్షసునికి ఏం వరం కావాలనో కోరుకో అన్నాడట. ఆ రాక్షసుడు ఏం కోరుకున్నాడు? నేను ఎవ్వరు చేయి మీద తలబెట్టినా వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. వెంటనే శివుడు బోలాశంకరుడు కాబట్టి తెలంగాణ ప్రజల లెక్కనే ఆయన కూడా వెంటనే వరం ఇచ్చేసిండు. ఇప్పుడు ఈయనకి ఏమనిపించింది భస్మాసురునికి? నేను ఎవరి తల మీద పెట్టినా, నా చేయి పెట్టినా వాళ్ళు భస్మం అయిపోతారంటే ముందు నీ తల మీద పెట్టి చూస్తానన్నాడట. ఇలా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లే కనిపిస్తూ ఉంది. ప్రజలు ఆదరించి ఏదో గొప్పగా చేశాడు అనుకోని రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు నా పవర్ పనిచేస్తా లేదా చూస్తా అని మరి ఈరోజు ప్రజల నెత్తి మీదనే చేయబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి గారి చర్యలు, వీరి నిర్ణయాలు చూస్తూ ఉంటే భస్మాసుర కథ గుర్తురాక తప్పదు.